మెనీ డికేట్స్. ఇట్లా రాస్తూ ఏమంటాడంటే, విద్యారణ్యుల వారు, విద్యారణ్య స్వామి వారే శంకర భగవత్పాదులు ఈ 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించినారనేటటువంటి ఒక ఫిక్షన్, అంటే ఒక కాల్పనికమైనటువంటి ఒక కథని అల్లినారు అని రాస్తాడు. ఇది అక్కడి నుంచి వచ్చింది. సరే, ఈ పాల్ హ్యాకర్ చేసినటువంటి పరిశోధనాత్మక ఇండాలజిస్ట్ అంటున్నాం కదా, ఈయన గురించి మనం వెతికితే ఇండాలజిస్ట్ అని దొరుకుతుంది. మరి ఇండాలజిస్ట్ అని రాసిన ఆయన, సరే ఈయన యొక్క వెనక ఉన్నటువంటి పరిశోధన ఎటువంటిది ఒక్కసారి మనం గమనిద్దాం, ఆయన విషయాలు ఏంటిది అని. దీన్ని మన రాజీవ్ మల్హోత్రా ఒక అద్భుతమైనటువంటి మన భారతీయత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ విద్వత్తుని, ఈ జ్ఞానాన్ని జ్ఞానబద్ధంగా బయట పాశ్చాత్యలో అక్కడ మన వామపక్షులు కానీ, అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మ వైరులు కానీ ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని విజ్ఞానాత్మకంగా, జ్ఞానాత్మకంగా ఎదుర్కొంటున్నటువంటి, ఎదురొడ్డి నిలుస్తూ ఒక్కరే సైన్యంతో సమానమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒక జ్ఞాని, ఒక గొప్ప విద్వాంసులతో సమానమైనటువంటి వ్యక్తి రాజీవ్ మల్హోత్రా గారు. వీరు రాసినటువంటి ఇంద్రాస్ నెట్ అనే ఒక పుస్తకం, దాంట్లో స్పష్టంగా విశదీకరిస్తారు పాల్ హ్యాకర్ ఆయన వెనకాల ఉన్నటువంటి ఎంతటి పక్షపాత ధోరణి ఎట్లాంటిదో దాంట్లో స్పష్టంగా రాస్తారు. ఇది ఎప్పుడు